హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం. ఈ వీడియోలో ఇండియన్ నేవీ రిలీజ్ చేసిన ఎస్ఎస్సి ఆఫీసర్ జూన్ 2027 బ్యాచ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్లో వేకెన్సీ డీటెయిల్స్, బ్రాంచెస్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, సెలక్షన్ ప్రాసెస్, సాలరీ, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా ఈ నోటిఫికేషన్ ఇండియన్ నేవీ అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఇది షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ జూన్ 2027 కోర్స్ కోసం మెన్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అప్లికేషన్స్ ఆన్లైన్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ 25 జూన్ 2026కి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 27 జూలై 2026. మన లాస్ట్ డేట్ తొందరలోనే ఉంది కాబట్టి వెయిట్ చేయకుండా ఎర్లీగా అప్లై చేసుకోండి. వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, పైలట్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఇంజనీరింగ్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, నావల్ కన్స్ట్రక్టర్. మీ క్వాలిఫికేషన్ బట్టి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో బీఈ బీటెక్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్ ఉండాలి. అప్రాక్సిమేట్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 90. మెన్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే. పైలట్ ఎంట్రీకి బీఈ బీటెక్ ఎనీ డిసిప్లిన్లో 60% ఉండాలి. వేకెన్సీస్ వచ్చేసి 25. దీంట్లో కూడా మెన్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్కి బీఈ బీటెక్ మినిమం 60% ఉండాలి. వేకెన్సీస్ వచ్చేసి మనకి 18. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి బీఈ బీటెక్ మినిమం 60% వేకెన్సీస్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి బీఈ బీటెక్ మినిమం 60% ఉండాలి. వేకెన్సీస్ వచ్చేసి మనకి 15. లాజిస్టిక్స్ బ్రాంచ్కి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎస్సీ, బీకామ్, ఐటీ, ఫినాన్స్, సప్లై చైన్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 10. నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ ఇలా చాలా ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఎలిజిబుల్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ మనకి 14 ఉన్నాయి. ఎడ్యుకేషన్ బ్రాంచ్లో ఎంఎస్సి, ఎంఏ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఆపరేషనల్ రీసెర్చ్, హిస్టరీ, మెటలాజీ, ఓషనోగ్రఫీ ఇలాంటి పీజీ క్వాలిఫికేషన్స్ కావాలి. మనకు టోటల్ వేకెన్సీస్ 5 మాత్రమే ఉన్నాయి. ఇంజనీరింగ్ బ్రాంచ్కి మెకానికల్, మెరైన్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ బ్రాంచ్ కోసం అయితే ఈసీఈ, త్రిబుల్ ఈ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఐటీ, ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్. నావల్ కన్స్ట్రక్టర్ బ్రాంచ్కి మెకానికల్స్, నావల్ ఆర్కిటెక్చర్, ప్రొడక్షన్, మెటలర్జీ, ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఎలిజిబుల్. మన ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, లాజిస్టిక్స్కి, నావల్ కన్స్ట్రక్టర్ బ్రాంచెస్కి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 జూలై 2002 నుండి 1 జనవరి 2008 మధ్యలో ఉండాలి. అంటే అప్రాక్సిమేట్ 18 నుంచి 24 ఇయర్స్ ఉండాలి. పైలట్ అబ్జర్వర్ కోసం అయితే 2 జూలై 2003 నుంచి 1 జూలై 2008 వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అప్రాక్సిమేట్ ఏజ్ వచ్చేసి 18 నుంచి 23 ఇయర్స్. ఏటీసీ ఎడ్యుకేషన్ బ్రాంచ్కి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి 2 జూలై 2002 నుండి 1 జూలై 2006 వరకు ఉండాలి. అప్రాక్సిమేట్ ఏజ్ వచ్చేసి మనకి 20 to 24 ఇయర్స్ ఉండాలి. ఇప్పుడు చాలామంది మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా? ఆన్సర్ వచ్చేసి ఎస్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు, కానీ జాయినింగ్ ముందు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఇండియన్ నేవీ నోటిఫికేషన్ ప్రకారం ఎస్ఎస్బి రికమెండ్ అయిన క్యాండిడేట్స్ అంటే 20 జూన్ 2027 లోపు ఫైనల్ డిగ్రీ రిజల్ట్ సబ్మిట్ చేయాలి. డిగ్రీ కంప్లీట్ కాకపోతే జాయినింగ్ ఇవ్వరు. శాలరీ గురించి మాట్లాడుకుంటే మనకి స్టార్టింగ్ శాలరీ అప్రాక్సిమేట్లీ 1,20,000 పర్ మంత్ ఉంటుంది. ప్లస్ మనకి అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్, అకామిడేషన్, క్యాంటీన్, ట్రావెల్ బెనిఫిట్స్ ఇలా చాలా గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో మన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీంట్లో మనకి 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్. స్టెప్ 2 వచ్చేసి అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ మార్క్స్ ఉంటుంది, అంటే మెరిట్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. స్టెప్ 3 వచ్చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. చాలామందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎస్బి అంటే ఏంటి? ఎస్ఎస్బి అంటే సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్. ఇది 5 days అసెస్మెంట్ ప్రాసెస్. ఇందులో ఆఫీసర్ లైక్ క్వాలిటీస్, కమ్యూనికేషన్, లీడర్షిప్, సైకాలజీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ, ఫిజికల్ అసెస్మెంట్ అండ్ కండక్ట్ చేస్తారు. ఎస్ఎస్బి క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టెప్లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ క్లియర్ అయితే క్యాండిడేట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇండియన్ నావల్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఆఫీసర్గా అపాయింట్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాలి.
రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ ఆఫీసర్ అవ్వాలన్న డ్రీమ్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్కి కూడా ఎక్సలెంట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.